పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటోన్న చర్యలు పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నేరుగా యుద్ధం చేయట్లేదు, కానీ చేయాల్సిందంతా చేస్తోంది ఇండియా. పాక్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ కోలుకోలేకుండా చేసే పనిలో పడింది. నింగి, నేల, నీరు ఇలా అన్నింటా పాకిస్తాన్ను కంట్రోల్ చేస్తోంది. యుద్ధం కాదు, దానివల్ల వచ్చే భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది. చేసిన పాపం ఊరికే పోదని, ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియని స్థితిలో ఉంది పాకిస్తాన్. కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. తాజాగా పాకిస్తాన్పై ఇండియా త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సరిహద్దుల వెంట రెడీగా ఉంది. అఫీషియల్స్ నుంచి వచ్చే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది. రాఫెల్ జెట్లు బోర్డర్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, ఇటీవలి రాజస్థాన్ హైవేపై ఫైటర్ జెట్లను ల్యాండ్ చేశారు. దాంతో పాకిస్తాన్కు ఇండియా దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు, సముద్రంలో సబ్మెరైన్, యుద్ధ నౌక, హెలికాప్టర్ గస్తీ కాస్తున్న ఫోటోను రిలీజ్ చేసి చెమటలు పట్టించారు. స్కార్పిన్ కేటగిరీకి చెందిన జలంతర్గామి ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌక, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువులతో కూడిన ఆ ఫోటో పాకిస్తాన్ను వణికిస్తోంది. ఈ మూడు కదిలే మారణ హోమాలే. స్కార్పిన్ సబ్మెరైన్ శత్రువుల యుద్ధ నౌకలను, జలంతర్గాములను వేటాడటంలో ఎక్స్పర్ట్. టోర్పిడోలు, విధ్వంసక మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ఐఎన్ఎస్ కోల్కతా పవర్ఫుల్ యుద్ధ నౌక. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల సత్తా పాకిస్తాన్కు లేనేలేదు. మరోవైపు భారత్ తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపై నిషేధం విధించింది. ఇండియా, పాకిస్తాన్కు చెందిన ఏ బోట్ను కూడా ఇండియా పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాక్ సివిల్ మిలిటరీ విమానాలు ఎంటర్ కాకుండా నిషేధం విధించింది. దీంతో ఆ దేశ పౌర విమానాలు చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళుతున్నాయి. అటు పాక్ పరోక్ష దిగుమతులపైన నిషేధం విధించింది. ఏ విధంగానూ పాక్కు చెందిన దిగుమతులు భారత్లోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. నేరుగా కానీ, ఇతర దేశాల మీదుగా కానీ పాక్కు చెందిన వస్తువులు భారత్లోకి రాకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. లేదంటే ప్రత్యేక అనుమతులు ఉంటే తప్ప వాటిని లోనికి అనుమతించారు. పాకిస్తాన్కు చెందిన టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్, పార్సిల్స్, పోస్టల్స్, మెయిల్స్ ఇలా ఒకటేమిటి అన్నింటినీ బంద్ చేసింది ఇండియా. కేంద్రం ఆదేశాలతో వేలాది మంది పాకిస్తానీయులు భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. ఏ విధంగానూ పాకిస్తాన్ అనే పేరు భారత్లో వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్.